వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ యొక్క సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కందులు దుర్గేష్ కూడా ఈ యొక్క కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో పలు సినిమా థియేటర్లలో ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వినియోగదారులకు అందిస్తున్నటువంటి తినుబండారాల విషయంలో, అలాగే శీతల పానీయాల విషయంలో ధరలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో కూడా అనేక సినిమా థియేటర్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక చాణక్య చంద్రగుప్త హాల్లో కాకినాడలో ఉన్నటువంటి వాటిపై ఇప్పుడంతా కూడా రెవెన్యూ అధికారులు తహసీల్దార్ అయితే ఇప్పుడంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో ధరల పట్టిక ఏ విధంగా ఉంది, తినుబండారాలకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా ఉంది, అలాగే సినిమా హాల్లో ఎన్ని సిట్టింగ్ల వ్యవహారం అన్నీ కూడా దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఏ అంశాలపై తనిఖీలు ముందుగా ఎన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది? యాక్చువల్గా మనకి థియేటర్కి సంబంధించిన మొత్తం లైసెన్స్లు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయా లేవా, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఫైర్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తున్నాం. అట్లాగే శానిటేషన్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేస్తున్నాం. అట్లాగే క్యాంటీన్లో ఫుడ్ అది మెటీరియల్ అది బాగుందా లేదా, అట్లాగే ఇంకా అందుకు సంబంధించి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే టికెట్ ఫైర్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాం. అన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మొత్తం ఎన్ని అంశాలపై మీరు వెరిఫై చేయమని చెప్పేసి మీకు ఆదేశాలు రావడం జరిగింది? మెయిన్లీ మనకి శానిటేషన్ మీద ఉంది, డ్రింకింగ్ వాటర్ మీద ఉంది, అట్లాగే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మీద ఉంది, అట్లాగే పవర్ బ్యాకప్ ఉందా లేదా, అట్లాగే ఎగ్జిట్ ఎంట్రన్స్ కరెక్ట్గా ఉందా లేదా, అట్లా ఇంచుమించు 50 అంశాలకు సంబంధించిన ఇష్యూస్ తోటి మేము నివేదిక సమర్పిస్తాం. కాకినాడలో ఏ థియేటర్లో మీరు తనిఖీలు చేశారు, అక్కడ స్పెషల్ ఎవరైనా? చాణక్య చంద్రగుప్త చేస్తున్నాను, మొత్తం టీం అంతా చేస్తున్నాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఫైర్ ఆఫీసర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అట్లాగే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, సో ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిపి చేస్తాం. ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఈ 2 థియేటర్లు కూడా పరిశీలించారు, ఎటువంటి సౌకర్యం చేస్తాం? కొంచెం శానిటేషన్ సంబంధించిన ఇష్యూస్, అట్లాగే ఫైర్కి సంబంధించి ఐడెంటిఫై చేస్తాం. సార్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి ప్రధానంగా చూస్తుంది. ఇప్పుడు అధికారులు అయితే మొత్తం ప్రతిదీ కూడా అనువనువు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే కీలకంగా మొత్తం 52 అంశాలపై ఇప్పటికే ఈ యొక్క కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సినిమా హాల్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కందుల దుర్గేష్ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా థియేటర్లో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అలాగే థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణ చర్యలు, అలాగే సినిమా హాల్ నిర్వహణపై పకడ్బందీగా ఉండాలంటూ కూడా నా సినిమా అయినా సరే ఇటువంటి రూల్సే పాటించాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం సినిమా హాల్లో అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తనిఖీలు అయితే ఇప్పుడు చూస్తున్నాం. ప్రధానంగా సినిమా హాల్లో బంద్ పిలుపున నేపథ్యంలోనే మొత్తం ఈ అంత వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క మొత్తం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. సినిమా హాల్లో ఎటువంటి స్పెషల్ ఉన్నాయి, అలాగే ఒక థియేటర్కి ఎంతమంది సిట్టింగ్స్ ఉన్నాయి, అలాగే అన్ని రూల్స్ పాటిస్తున్నారు లేదా, టాయిలెట్ సౌకర్యం సరిగా ఉందా లేదా, కూడా మంచినీటి సౌకర్యం సరిగా ఉందా, అలాగే అలాగే ఫైర్ సిబ్బంది అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అన్నీ కూడా ఫైర్ సిబ్బందితో పాటు, అలాగే రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో తహసీల్దార్తో పాటు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే మెథడాలజీ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులతో అయితే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఇచ్చిన ఆదేశాలతో కాకినాడలో ఉన్నటువంటి చాణక్య చంద్రగుప్త హాల్లో ఇప్పుడైతే కూడా తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్లో మొత్తం ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి లేదా కూడా అన్ని కూడా పరిశీలించారు. ధరల పట్టిక అన్ని కూడా పాటిస్తున్నారా లేదనేది కూడా ఇప్పుడు కూడా మనం చూసాం. ఇక్కడ కూడా ధరల పట్టిక ఏ విధంగా ఉండాలంటే ధరల పట్టిక ఉండాలనేది కూడా ప్రధానమైనటువంటి రూల్స్. అలాగే టీ, కాఫీ 20 రూపాయలు, అలాగే బేకరీ ఐటమ్స్ 20 రూపాయలు, సమోసా 30 రూపాయలు, ఈ విధంగా మొత్తం అన్ని చూసుకుంటే అన్నీ కూడా 50 రూపాయల మధ్యలోనే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఆ పాప్కార్న్ సంబంధించినటువంటి బకెట్ చూసుకుంటే 100 రూపాయలు ఉంది. ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఇప్పుడైతే అన్ని కరువు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని శీతల పానీయాల విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా ధరల పట్టిక అయితే క్లియర్గా ఏర్పాటు చేయాలనేది కూడా ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం అన్ని థియేటర్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ యొక్క రాధాంతం అంతా కూడా ఎందుకు వచ్చిందంటే మనకు ప్రధానంగా తెలిసిందే 1వ తేదీ నుంచి థియేటర్లన్నీ కూడా బంద్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జోరందుకు
అందుకున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే తన సినిమా వస్తున్న నేపథ్యంలోనే దీనిపై కావాలని కుట్ర పన్నారు అనేది కూడా ప్రధానంగా ఇది ఒక మొత్తం అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక ప్రస్తుతం థియేటర్ల బంద్ లేదని పిలిపి చెప్పినప్పటికీ త్వరలో వచ్చే నెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం అంతా కూడా రిలీజ్గా పక్కన సిద్ధమవుతున్న నేపథ్యంలోనే థియేటర్లు నా సినిమా అయినా సరే ధరల పెంపు కావచ్చు, ధరలకు సంబంధించినటువంటి టికెట్ ధరల విషయంలో కూడా అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఏదైతే సినిమా సంబంధించినటువంటి సాంబర్ ఆఫ్ అక్కడి నుంచే అందరూ కూడా రావాలి, ఆ టికెట్లు పెంచుకునేందుకు కూడా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడించి ప్రాసెస్ నా సినిమానే సరే క్లియర్గా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు అంతా హాట్గా మొత్తం హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైనారో కందులు దుర్గేష్కి అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా తనిఖీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే కాకినాడలో ఉన్నటువంటి పలు థియేటర్లలో అధికారులు అయితే తనిఖీలు అయితే ఇప్పుడైతే కూడా ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ రిపోర్ట్ అంటే మొత్తం 52 అంశాలపై తనిఖీలు అయితే నిర్వహించారు. అలా అన్నీ కూడా తనిఖీలించి ఆ థియేటర్లు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి, ఎంతవరకు నిబంధనలు పాటిస్తున్నారు, ధరల పట్టిక అన్నీ కూడా ఇవన్నీ మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది, టాయిలెట్ సౌకర్యం ఏ విధంగా ఉంది, అందులో ఈ యొక్క టాయిలెట్స్ దగ్గర వాటర్ సౌకర్యం ఏ విధంగా ఉంది, అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి కూడా ఇప్పుడైతే పరిశీలించారు. ఇవన్నీ రిపోర్ట్ కూడా జిల్లా కలెక్టర్కి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉందంటూ కూడా తహసీల్దార్ అయితే మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పలు థియేటర్లు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.